ఎక్కువ కూతురులతో ఆప్యాయంగా ఉంటుందా లేకపోతే కొడుకుతోనే ఆప్యాయంగా ఉంటుంది? ఈ ఒక్కటని చెప్పను. ఎందుకంటే మా రవళి హరితను అడిగితే నేనంటే ఇష్టం అంటారు, ఓకే. అమ్మకి అన్నయ్య అంటేనే ఇష్టం అంటారు. నేను చెప్పేది ఏంటంటే కూతుళ్ళు అంటే ఇష్టం. ఎందుకంటే ముగ్గురు ఒకటే అమ్మకి. ఎప్పుడైతే ఫాదరు లేరో మదరు ముగ్గురిని ఈక్వల్గా చూసుకుంటూ వచ్చింది. ముగ్గురు ఎంతవరకు సంపాదించుకున్నారో వాళ్ళకి ఎంతెంత ఇవ్వాలి అంతవరకు ఇచ్చేసాం. హ్యాపీ వెల్ సెటిల్డ్, అందరూ తెలిసిన విషయం మీ అందరికీ. లక్కీగా రియల్ ఎస్టేట్ పెరిగి మన ప్రాపర్టీస్ పెరిగి ఈరోజు నిలబడగలిగాం. అదేవిధంగా ఆర్టిస్ట్గా యాక్ట్ చేసుకుంటున్నాం చాలా సీరియల్స్ కానీ, ఇంకా రేపటి రోజున మూవీస్ కానీ డెఫినెట్గా చేస్తాను నేను మూవీస్. మళ్ళీ మంచి ఆఫర్స్ వస్తే మాస్టర్ సినిమాకి ఎలాగైతే కాల్ వచ్చిందో నాకు, అదేవిధంగా పెద్ద హీరోస్ నుంచి మళ్ళీ కాల్ వస్తుంది డెఫినెట్గా. ఇంట్రెస్ట్తో ఉన్నాం కాబట్టి, ఆశిస్తున్నాం కాబట్టి, ఎదురు చూస్తున్నాం కాబట్టి డెఫినెట్ జరుగుద్ది. అమ్మ ఏంటంటే నాన్నగారు లేకపోవటం వల్ల ముగ్గురిని సమానంగా చూస్తుంది. ముగ్గురి మీద ఇప్పటికీ ఒకే ఇష్టం. ముఖ్యంగా ఏంటంటే నేను చెప్పొచ్చేది కొడుకే ఇంపార్టెంట్ ప్రతి తల్లిదండ్రులకు కూడా. కొడుకు లేకపోతే కూతుళ్ళు అవుతారు. ఇప్పుడు ఎందుకు నేను ఆ మాట అనాల్సి వస్తుందంటే వాళ్ళకంటూ వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళ హస్బెండ్, వాళ్ళ మదర్, ఫాదర్ ఇంపార్టెంట్ కూతురు ఫ్యామిలీకి. కాదంటారు చెప్పండి? మన సాంప్రదాయం అదే. ఆడపిల్లల్ని పెళ్లి చేసి పంపటం, ఆడపిల్లకి కావాల్సినవి మనం చేసి పెట్టడం, అమ్మని అప్పుడప్పుడు తీసుకెళ్ళి చూసుకున్నారు. ఎందుకంటే బయట ఇంటి కోళ్ళు అయిపోయింది, మా ఇంటి పేరు మారిపోయింది చెప్తారు కదా సినిమాల్లో. అలాగా వాళ్ళకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళ మదర్ ఫాదరు, వాళ్ళ హస్బెండ్, మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ మదర్ ఫాదర్ వాళ్ళు ఇంపార్టెంట్. నా మదర్ ఫాదరు నాకు ఇంపార్టెంట్, మా ఆవిడకి ఇంపార్టెంట్ మా మదర్ ఫాదరే. రేపొద్దున మా అమ్మకి నా కొడుకు నా కూతురే చూసుకోవాలి. వాళ్ళు చూసుకోవాల్సింది వాళ్ళ డాడీ మమ్మీని ఫాదర్ని, వాళ్ళ పిల్లలు. అమ్మ చెప్తుంటారా? అమ్మకి నేను చెప్తుంటా ఓకే. ఎప్పుడు కూడా నాది సొంతం కదా, నాకు తప్పదు, వాళ్ళకి అవసరం లేదు. నేను మంచోడినైతే నేనే చూసుకుంటా, చెడ్డోడినైనా కూడా నాకు తప్పదు. ఇది మన సాంప్రదాయం, మన పద్ధతి, మన భారతదేశం యొక్క సంప్రదాయం. అంతే. బయట దేశాలకు వెళ్తే ఎలా ఉంటుంది అనేది నాకు అంత నాలెడ్జ్ లేదు, తెలుసుకున్నాను కానీ అంత మాట్లాడక్కర్లేదు. మనం ప్రతి వాళ్ళకి కూడా కొడుగ్గా పుట్టే మాత్రం, కొడుకు అనేవాడు ఉంటే మాత్రం ప్రతి పేరెంట్స్ బాధ్యత కొడుకే తీసుకుంటాడు, కొడుకే తీసుకోవాలి. ఇది ఇంపార్టెంట్. ఆడపిల్లలు ఉన్నారంటే ఇప్పుడంతా అనాథాశ్రమంలో వదిలేసి వెళ్ళిపోతున్నారు అంతా. అదే నేను బాధపడతాను. ఎందుకంటే రేపటి రోజు నన్ను నా పిల్లలు వదిలేస్తే ఏంటి నా పరిస్థితి? ఫాస్ట్ గుర్తు వస్తుంది వీడికి. అసలు ఇప్పుడు తల్లిని నేను ఎలా పంపించగలను? నేను నేర్పినోడిని అవుతాను నా పిల్లలకి. అది అర్థమే సావట్లా. అనాథాశ్రమంలో పెట్టే వాళ్ళకి అర్థం రావట్లా. నా పిల్లలు మంచి నాలెడ్జ్ వచ్చి మంచి మెచ్యూరిటీ పెరిగిన తర్వాత మా అమ్మని తీసుకెళ్ళి నేను అనాథాశ్రమంలో పెడితే వీడు చూసి నేర్చుకోరు. ఓహో పెద్ద అయిన తర్వాత తీసుకెళ్ళి పెట్టాలనుకుంటాను. రేపొద్దు నన్ను పెడితే అంటే నాకు నేనుగా తప్పు నేర్పినట్టు అవుతుందిగా పిల్లలకి. అది చాలా రాంగ్. ఇంకొకటి, దేవుడు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఒకళ్ళ కడుపును పుట్టించడంటారు, ఒకళ్ళు మన కడుపుడు పుట్టరంటారు. ఎంతో పుణ్యం చేసుకోవాలంటే వాటికి. మానవ జన్మ ఎత్తటమే ఎన్నో పుణ్యాలు చేసుకుంటే మానవ జన్మ అంటారు, మీకు తెలిసే ఉంటుంది. అదేవిధంగా పిల్లలుగా పుట్టాలంటే ఎంతో పూజలు యాగాలు చేస్తుంటే గత జన్మలో అలాగా పిల్లలుగా పుడతాం. మన తల్లిదండ్రులుగా వచ్చారు, వాళ్ళ కడుపును మేము పుట్టామంటే ఎంతో పుణ్యం చేయబట్టి మేము వాళ్ళ కడుపును పుట్టాం. ఇప్పుడు నా కడుపున వీళ్ళు పుట్టారంటే వాళ్ళు ఎంతో పుణ్యాలు చేసుకోబట్టి వాళ్ళు, నా పిల్లలు నా కడుపును పుట్టారు. మంచి నేర్పడం కోసం తప్ప మనిషి అనేవాడు పుట్టింది చెడు నేర్పడానికైతే కాదు. అనాథాశ్రమాల్లో ఎందుకు పెడుతున్నారనేదానికి నాకు ఎప్పటికీ అర్థం కానిది. కానీ డెఫినెట్గా అనాథాశ్రమంలో ఎవరైతే పెడతారో వాళ్ళు మళ్ళీ రేపొద్దున అనాథాశ్రమానికి వెళ్ళి తీరుతారు. నీ పిల్లలకు నువ్వు నేర్పినవాడు అవుతున్నావు. రేపు సింపుల్గా అంటాడు, నువ్వు నాయనమ్మని తాతయ్యని అక్కడే పెట్టావు కదా డాడీ, మనీ ఇస్తాను పో అంటాడు. గెట్ అవుట్, గెట్ లాస్ట్. మా వాడికి ఇష్టం లేదంటాడు. అంటే మా అత్త మా వాళ్ళకి ఇష్టం లేదంటాడు. వాడి ఇష్టం ఏదైనా చెప్పొచ్చు. అదంటే నువ్వుగా నేర్పిందేగా. తప్పదు. అమ్మ నా తర్వాత మనల్ని కన్న తల్లి ఎంతో పుణ్యం చేసుకుంటే నా తల్లి రావిడ. నేను ఎంతో పుణ్యం చేసుకుని వాడు కడుపు పుట్టాను. నానమ్మని జాగ్రత్తగా చూసుకోవాలని నా కొడుకు నేను నేర్పుతున్నాను. ఇప్పుడు నేను చేసుకోవాలి. ఎందుకంటే నాన్నగారు చిన్న వయసులో చనిపోయినప్పుడు కూడా ఇప్పుడంటే కొత్త టెక్నాలజీ, వాట్సాప్ లో పంపించచ్చు, కాల్ చేయొచ్చు. అప్పుడంటే ట్రంక్ కాల్. పిల్లలకి నేర్పుకోండి ఫస్ట్. ప్రతి ఆల్బమ్ పట్టుకొని మెట్లెక్కి నా కొడుకు యాక్ట్ చేస్తున్నాడు, నా పెద్ద కూతురు యాక్ట్ చేస్తుంది, నా చిన్న కూతురు యాక్ట్ చేస్తుంది, మంచి అవకాశాలు ఇవ్వండి. అమ్మ ప్రతి ప్రొడ్యూసర్, ప్రతి డైరెక్టర్ని ఎంతగా బతిలాడుకొని అంటారు. అదే చెప్పేది. ఎప్పుడు కూడా కష్టపడాలి ప్రతి వాళ్ళు కష్టపడితే ఫలితం దక్కదు. ముఖ్యంగా నాకు తెలిసి జాతకాలు బాగున్నాయి, నేను కూర్చుంటాను, నేను కింగ్ అంటే కష్టపడాలి, వర్క్ చేయాలి.
మంచి బిహేవియర్ ముఖ్యం. మంచి బిహేవియర్ ఎవరి దగ్గర నుంచి వస్తుంది? పేరెంట్స్ దగ్గర నుంచి వస్తుంది. తెలుసా మీకు అది? అవును. ఫస్ట్ నేర్చుకోవాల్సింది పేరెంట్స్ దగ్గర, తర్వాత ఫ్రెండ్స్ దగ్గర, తర్వాత మెచ్యూరిటీ పెరిగాక మనం ఎలా ఉండాలని మనం నిర్ణయం చేసుకోవాలి. అందువల్ల ఏంటంటే ఫస్ట్ పేరెంట్స్ కాబట్టి పేరెంట్స్కి ఇచ్చే వాల్యూస్ పేరెంట్స్కి ఎప్పుడు ఇవ్వాలి. వాళ్ళని డిగ్రేడ్ చేస్తే నువ్వే డిగ్రేడ్ అవుతావు. అది నీ నెక్స్ట్ జనరేషన్కి నువ్వే నేర్పుతున్నట్లు లెక్క అవుద్ది. అవును. అది తెలుసుకోండి. ఇప్పటికీ వాళ్ళకి నేను సజెషన్ ఇస్తున్నాను, తెలుసుకోండి. అసలు అనాథాశ్రమాలు ఎందుకు పెట్టారో నాకు అర్థం కాదు. ఎందుకు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందో నాకు అర్థం కాదు. నో స్మోకింగ్ అంటారు, చాలా దారుణం అంటారు. స్మోకింగ్, డ్రింకింగ్, ఆల్కహాల్ ఈజ్ వెరీ డేంజరస్ అంటారు. ఎందుకు పెడుతున్నారు, ఎందుకు అమ్ముతున్నారు అన్నది ఎవరికి అర్థం కాని విషయం. అవును. సేమ్ అదే విధంగా అనాథ శరణాలు ఎవరు పెట్టమన్నారు? గవర్నమెంట్ని ఎవరు సపోర్ట్ చేయమన్నారు? నిజంగా అడుగుతున్నా నేను. ఆడియన్స్ అందరూ వినాలి. ఇది ఎవరు అడిగారు? నువ్వు అనాథ శరణాలు పెట్టావు కాబట్టి తీసుకొచ్చి పడేస్తున్నారు. నువ్వు అనాథ శరణాలు తెలియదు అనుకుంటే అసలు పెట్టలే నువ్వు. మీ పేరెంట్స్ మీకు బాధ్యత లేకపోతే మీ బరువు అయితే నేను పెంచుకుంటా. నువ్వు వచ్చి చూడు, పక్కిళ్ళు అనుకుందాం మన ఇద్దరిది. మీకు ఏదైనా ఇబ్బందిగా ఉందా? నా దగ్గర ఉండి మనంటే ఎలా షేర్ చేసుకుంటాంగా. నీకు ఏదో నచ్చలేదు రంగా, నీకు ఏదైనా బరువును కానీ తీసుకెళ్ళి అనాశనాల్లో పడేస్తున్నావే, అది ఎంతవరకు కరెక్టు అన్నది నేనే వాదిస్తాను. ఊరుకోను, అసలు వాదిష్టం అంటే ఊరుకోను నేను. మంచి పద్ధతి కాదు అది. నువ్వు రేపు పొద్దున మళ్ళీ అక్కడే పడతావు వెళ్ళి. ఎవరు తీసుకున్నా గొంతులు ఆడే పడతాడంటారు కదా, సేమ్ ఇదే చేస్తున్నావు నువ్వు. విజయ్ గారు ఇప్పుడు మంచి సినిమాలు చేస్తున్నారు, అందరు స్టార్ హీరోలతో వర్క్ చేస్తున్నారు టైం మీద. ఇప్పుడు ఒక్కసారిగా అవకాశాలు తగ్గిపోవటం అంటే మీకే కాదు, ఏ ఆర్టిస్ట్కైనా కానీ కొంత పీక్లో ఉన్నప్పుడు పడిపోతుంటారు. కొన్ని పాలిటిక్స్ కావచ్చు, కొన్ని దేవుడు సరిగా మన మీద చల్లని చూపు లేకపోవటం వల్ల ఏదో డౌన్ అవటం అయితే కామన్. ఆ టైంలో ఎప్పుడైనా కానీ ఏదైనా ఆఫీస్కి వెళ్ళో, ఏదైనా డైరెక్టర్తోనో, ఏదైనా ప్రొడ్యూసర్తోనో నేను హరిత రవలి వాళ్ళ అన్నని నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పుకునే సందర్భాలు వచ్చాయా? అస్సలు ఎప్పటివరకు లేదండి. పోనీ నేను వాళ్ళ అన్నని అని బయట నోటీస్ చేసిన సందర్భాలు? నాకంటే ఒక ఐడెంటిటీ ఉంది కదా. లేదండి, అదే చెప్తున్నా. అమ్మ కష్టం మా జాతకం తెలియదు కానీ ఎవరి కాళ్ళకే మంచి పేరు వచ్చింది. రవళి సిస్టర్ హరిత అని, హరిత సిస్టర్ రవళి అని, వాళ్ళ బ్రదర్ని నేనని, నా సిస్టర్స్ వాళ్ళని. అసలు మ్యాక్సిమం కొంతమందికి అయితే తెలియదు. వాళ్ళు కొంచెం పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు కామన్గా అంటారు కదా, రవలి వాళ్ళ అన్నయ్య. అదే చెప్పేది, అది రాలేదు అంటున్నా. అదొక్కటి తప్పించుకున్నాం. ఎందుకంటే ముగ్గురు ఆర్టిస్టులు అవటం వల్ల, ముగ్గురికి ఇండివిజువాలిటీ ఉండటం వల్ల హరితకు వచ్చే క్యారెక్టర్ హరితకి, నాకు వచ్చే క్యారెక్టర్ నాకు. రవళి చేసినంత వరకు చక్కగా చేసింది. ఈరోజు నాకు వద్దన్నయ్య, నేను హ్యాపీ వెల్ సెటిల్డ్ అంది. సరేనమ్మా అన్నాం, అంతవరకు. అలా ఏం చేశాడంటే ఆ భగవంతుడు అనేవాడు తక్కువ స్థాయికి ఒకరిని, ఎక్కువ స్థాయిలో ఒకరిని పెట్టాల. ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి కొంచెం ఒక చిన్న స్టెప్ తేడాతో తప్ప ఈక్వల్గానే పెట్టాడు. ఎక్కడో టాప్లో ఒకరి నుంచి డౌన్లో ఒకరిని ఉంచాల. అందువల్ల ఏంటంటే ఒకళ్ళ పేరు ఒకళ్ళు వాడుకోవడానికి అవకాశం మాకు రాకోకుండానే మాకు అవకాశాలు వస్తుండే, మీకు మేము చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఎప్పుడన్నా మీ మధ్య డిస్టర్బెన్స్లు వచ్చాయా? నీకన్నా నేను కొంచెం స్టార్ ఎదుగున్నాను. అస్సలు ఇదైతే మాకు లేదు. నిజం చెప్పాలంటే డిస్టర్బెన్స్ అంటే నేను వేరే విధంగా వెళ్ళాను. అన్న చెల్లెలకి, అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి ఎలా వస్తాయి చిన్న చిన్న, ఏమంటారు వాటిని, చిన్న చిన్న చిల్లర కజ్జాలే అది అంటారు వాటిని. చిన్న చిన్న గొడవలు అంటారే, అవి కామన్ ఇక ఫ్యామిలీ అన్న తర్వాత. చిన్నప్పటి నుంచి ఉన్నాయి నాకు, రవళికి, నాకు, హరితకి. వాళ్ళు ఏదైనా చేస్తే నేను కొట్టేవాడిని, నేనేదైనా చేస్తే మా అమ్మ దాంతో చెప్పేవారు వెళ్ళి చిన్నప్పటి నుంచి. పెద్ద అయిన తర్వాత అమ్మ కంప్లైంట్స్, అన్న ఇలా చేస్తున్నాడని. ఇది నార్మల్. అది 1 hour 1 day అంతే. సెకండ్ డేకి ఎవ్రీథింగ్. అంత మంచి యాక్ట్రెస్ కదా అసలు. ఇప్పటికి కూడా మా మంచి అలాంటి ఒక హీరోయిన్ని మిస్ అయిపోతున్నారు ఇప్పుడు చాలా మంది కూడా. రవళి గారు మెయిన్ సినిమాలు మానేయడానికి కారణం అంటే యాజ్ ఎ బ్రదర్గా ఏం చెప్తారు? అమ్మాయితో ఒకటి చెప్పారు, ఎవరో పేపర్లలో లావ్ అయిపోతుంది అని రాసి. అంటే లావ్ అనేది కామనే. ఎవరైనా సరే పెళ్లి చేసుకుని పిల్లలు కన్నా తర్వాత 100% కొంచెం ఒళ్ళు చేస్తారు, అది అందరికి తెలిసింది. అది ఇంకోటి ఏంటంటే రవళి అనేది మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 70 మూవీస్ దాకా యాక్ట్ చేసింది తెలుగులో. కన్నడ చేసింది, మలయాళం చేసింది, తమిళ్ చేసింది, హిందీ చేసింది. తనకు సరిపోయింది అనిపించింది. చాలేమో కదన్నా, ఇంకా నేను పరిగెత్తాలా. మార్నింగ్ ఫ్లైట్, ఈవినింగ్ ఫ్లైట్ కదా, మార్నింగ్ ఫ్లైట్, డే నైట్ వర్క్ చేసింది అంటారు చూడండి, అలా చేసుకుంటూ వచ్చింది. తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ. ఇంకా బిజీ లైఫ్లో నేను ఉండాలా అన్న ఒక చిన్న ఇదిగా వచ్చేసింది. సరే ఉన్నదాన్నే డెవలప్ చేసుకుందాం అన్నట్టుగా ఓన్ బిజినెస్ అది స్టార్ట్ చేసుకుంది. దాంట్లో సెటిల్ అయిపోయింది.
రేపు పొద్దున మూవీస్లో యాక్ట్ చేయాలనే యాంగ్జైటీ ఇంట్రెస్ట్ అయితే హరితకు ఉంది. ఓకే. నేను ఇక సినిమా ఇండస్ట్రీని వదలను అని. తనకు అదొక ఇంట్రెస్ట్ బాగా, నాకు అదే ఇంట్రెస్ట్, అసలు ఇండస్ట్రీని వదలకూడదని. తనకేంటంటే చాలే బిజీగా కష్టపడ్డాను, ఇంకా సెటిల్ అయిపోతే బెటర్ పిల్లలతోటి అన్నట్టు తను అనుకుంది. అంతే తప్ప ఎవరు దూరం చేసింది కాదు, ఎవరిని దూరం చేసింది కాదు. కొంచెం లావైనా దానికి తనకు తగ్గ క్యారెక్టర్ తనకిస్తారు, 100% వస్తాయి. గేమ్ షోస్ ఉన్నాయి ఈరోజు టీవీ మీడియాలో, రకరకాలు వచ్చినాయి, ఎక్కడైనా పెట్టవచ్చు. లాస్ట్ మూవీ స్టాలిన్ అనుకుంటా. లాస్ట్ మూవీ స్టాలిన్, అది కూడా ఏంటంటే ఒక చిరంజీవిగా నేలెత్తి చూపించే క్యారెక్టర్, ఒక హీరోనే ఉండాలని చెప్పేసి ప్రత్యేకించి రౌడీని పెట్టారు. నాకు బాగా గుర్తుంది. ఓకే. ఎవరినో నార్మల్ స్టార్ని పెట్టేస్తుంటే చిరంజీవిగా నేలెత్తి చూపిస్తే ఫ్యాన్స్ ఊరుకోరు. మాస్టర్ సినిమాలో గుర్తుందో లేదో, నేను నేలెత్తి చూపిస్తాను, ఇది మన నూతన ప్రసాద్ గారిది హోటల్ అంతా స్మాష్ చేసేసి ఉంటే చిరంజీవి గారు వచ్చి ఎందుకు ఇది ఒకటి మిగిల్చావు, ఇది కూడా పగలగొట్టి ఆయన పగలగొడతాడు ఆయన, నీ పని చూసుకోరు వెళ్ళి వేలెత్తా. దానికే ఫ్యాన్స్ నా మీద రివర్స్ అయ్యారు. మా అన్నయ్య నువ్వు వేలెత్తి చూపిస్తా అని. మీ అన్నయ్య కంటే ముందు మా అన్నయ్య ఆయన, నాకే పెద్ద అన్న, నేను ఆయన ఫ్యాన్ని. తర్వాత మళ్ళీ మంచివాడిని అవటం దాంట్లోనే చెప్తున్నా, ఫ్యాన్స్ ఊరుకోరు. ఫ్యాన్స్ ఒక మెగాస్టార్ని పట్టుకుని ఏలెత్తి చూపించాలంటే ఒక స్టార్ కావాలి, కాబట్టి స్టాలిన్లో రౌడీని సెలెక్ట్ చేశారు. సో హరిత గారు హస్బెండ్ జాకీ గారు ఆయన ఇండస్ట్రీయే, రవలి గారు హస్బెండ్ ఒకళ్ళు ఇండస్ట్రీలో వెళ్ళారు. అయితే తను ఫస్ట్ నుంచి కూడా కాంట్రాక్టర్ అండి. తను కాంట్రాక్ట్స్, గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేస్తుంటాడు ఆయన. నాకు మంచి ఫ్రెండ్ జాకీ, బెస్ట్ ఫ్రెండ్, బిఫోర్ మ్యారేజ్ నుంచే ఫ్రెండ్, ఇతను ఫ్రెండే. ఇక వాళ్ళిద్దరు కుదిరింది. రవళికిను వాళ్ళ హస్బెండ్కి, వాళ్ళిద్దరు ఎప్పుడైతే బిజినెస్లో ఉన్నారో వాళ్ళిద్దరికి బిజినెస్లో పడిపోయారు. ఓకే. ఈ జాకీ ఆర్టిస్ట్ అవటం వల్ల, హరితకి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండటం వల్ల వీళ్ళిద్దరూ సెట్ అయిపోయారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.